అందరికీ ప్రైజ్ లోడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆ దేవాది దేవుని మహాకృపను బట్టి మరొకసారి మిషనరీ చరిత్ర అనే కార్యక్రమం ద్వారా మీ ముందుకు వచ్చాను. ఈ మిషనరీ చరిత్రలో ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి వ్యక్తిని గురించి, ఆయన మహా శిల్పి. ఆయన ద్వారా మనకు పుస్తకాలు, అచ్చు యంత్రము కనిపెట్టబడడం జరిగింది. ఆయన ఎవరో తెలియచేయగలరా? ఎస్, అవునండి, ఆయనే జాన్ గుటెన్బర్గ్ గారు. ఆయన జీవితం గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన ఈ అచ్చు యంత్రం కనిగట్టక ముందు లేఖనాలన్నీ కూడా రకరకాల ద్వారా పొందుపరిచేవారు. గోడల మీద, శిలల మీద, పత్రాల్లోనూ పొందుపరిచేవారు. అయితే ఆయన ఒక కలగన్నాడు. ఆ కళ నిజం చేయడం కోసం ఎంతో శ్రమ పడ్డాడు. ప్రతి ఒక్కరి చేతిలో పుస్తకము రావటానికి ఏళ్ల తరబడి శ్రమ పడ్డాడు. ఈయన జర్మనీలోని మైన్స్ అనేటువంటి పట్టణంలో జన్మించాడు. గుటెన్బర్గ్ గారు ధనవంతుడు కాదు, ఒక హస్తకళాకారుడు. ఈయన ఒక విజనరీ. గంటల కొద్దీ నిద్ర లేకుండా చిన్న చిన్న లోహాలతో అక్షరాలు తయారు చేసి కదిలే అక్షరాల ద్వారా అచ్చు యంత్రమును తీసుకొచ్చి ప్రపంచపు తొలి మెకానికల్ ప్రింటింగ్ యంత్రాన్ని నిర్మించాడు. ఇది కేవలం యంత్రము కాదు, ఇది ఒక విప్లవానికి నాంది. ఒత్తిడి, సమస్యలు, శ్రమతో కూడినటువంటి అద్భుతమని చెప్పవచ్చు. జాన్ గుటెన్బర్గ్ 1450 సంవత్సరంలో తన పవిత్రమైన పనిని ప్రారంభించాడు. ఆ యొక్క పని బైబిల్ను ముద్రించడం. 1286 పేజీల పుస్తకము గల 30 లక్షల పైగా అక్షరాలు. ప్రతి పేజీ అతని చేతితో అమర్చి కొన్ని సంవత్సరాల శ్రమ, ఆర్థిక సమస్యలు, కుటుంబ త్యాగాలు ఫలితమే మనం ఈరోజు పట్టుకున్నటువంటి బైబిల్. ఇది ఒకరోజు నిర్మించినది కాదు. ఒక పేజీ, 2వ పేజీ, 3వ పేజీ, అలా ప్రపంచపు తొలి పరిశుద్ధ గ్రంథం పుట్టింది. 1286 పేజీలు గల బైబిల్ పుట్టింది. అక్కడి నుండి ఖచ్చితమైన దేవుని వాక్యం ప్రజలందరి చేతిలోకి వచ్చింది. జాన్ గుటెన్బర్గ్ చరిత్ర సృష్టించారు. అందరినీ కోల్పోయాడు. అతని భాగస్వామి అతనిపై కేసు పెట్టాడు. ప్రెస్లో లాభాలు, గుర్తింపు, ప్రెస్ అన్నీ పోయాయి. కడు పేదవాడిగా మారి ఈయనను అందరూ మర్చిపోయిన వాడిగా మరణించాడు. కానీ ఆయన వారసత్వం అమరమైనది, ఇంకా మిగిలే ఉంది. ప్రింటింగ్ ప్రెస్ ప్రజల జీవన శైలిని మార్చింది. మతాన్ని, శాస్త్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మార్చింది. ఇప్పటికీ ప్రతి పేజీ తిప్పుతున్నప్పుడు కూడా గుటెన్బర్గ్ గారి యొక్క ఆవిష్కరణ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఒక మనిషి కళ ప్రపంచాన్ని మార్చింది. జాన్ గుటెన్బర్గ్ కేవలం బైబిల్ని ముద్రించలేదు, భవిష్యత్తునే ముద్రించాడు. గమనించండి, ఒక మనిషి తలంపులో పుట్టినటువంటి ఆలోచన అనేక మంది ప్రజలకు, తరాలకు మార్గదర్శకం, దిశానిర్దేశం, అనేక విషయాలు భద్రపరచడానికి ఆ యొక్క యంత్రము కారణమైంది. నీవు దేవుని సన్నిధిలో ఎదిగితే ఖచ్చితంగా ప్రపంచాన్ని మార్చగల ఒక గొప్పవాడిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకును నాకును అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.